అంటారండి మాటలే కదా ఎన్నైనా అనొచ్చు. దానికి ఎక్కువ దీనికి తక్కువ కాదండి అన్నదే. ముందు ఆయన దేనికి తక్కువ కాబట్టి ఓడించారు, ఏనికి ఎక్కువ కాబట్టి ఎమ్మెల్యే 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చుంటానికి కూడా భయపడి బయటకు వచ్చి తిరుగుతున్నారు తప్ప, అదే ధైర్యం ఉంటే ఇదే మాటని అసెంబ్లీలో చెప్పమనండి, జన సైనికుల పవర్ ఏంటో బయట చూపిస్తారు. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ప్యాకేజ్ అనే పదం యూజ్ చేసి 50 కోట్లు ఈయన నెలకు తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర అనేసి దువ్వాడ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడతారండి, ప్యాకేజీలే కదండి వాళ్ళ నోటమిట వచ్చేదే ప్యాకేజీలు. తీసుకున్నది ఎవరో ప్యాకేజీలు తెలియదేం కదా. రైతుకు విలువ లేకుండా చేసిన ప్రభుత్వం ప్యాకేజీల గురించి మాట్లాడుతుందంటే మనం ఏం చేయాలి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలు తీసుకునే ఫలం అయితే ఆయన కష్టపడి కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చేస్తూ కూడా సినిమాలు చేసి ఆ రూపాయి ప్రజలకు ఉపయోగపడుతుందని ఎందుకు చేస్తారండి? నిజంగా ప్యాకేజీ తీసుకునే వాళ్ళు అయితే ఏ కష్టపడాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారో అలాగే సొల్లు కబుర్లు చెప్తారండి. ఇప్పుడు ఆ ప్యాకేజీ తీసుకోలేదు కాబట్టి ప్రజలకి స్వచ్ఛందంగా చెయ్యాలనే ఈయన పదవి చేసుకుంటానే దాంట్లో జీతంగా 1 రూపాయి కూడా తీసుకోకుండా మళ్ళా సినిమాలు చేస్తూ ఆ సినిమాల్లో వచ్చే రూపాయి ప్రతి ప్రజా కార్యక్రమానికి ఉపయోగపడుతుందనే జనసేనకి పోటీ చేస్తున్నారంటే దీంట్లో ఎవరు తీసుకుంటున్నారు ప్యాకేజీలు మీరే చెప్పాలి. అంటే ఏంటంటారండి మీరు ఇప్పుడు ఓవరాల్ గా మరి జగన్ ఉన్నప్పుడు అయితే మీకు ఏ విధంగా అంటే మహిళలకి ఏ విధంగా కొనసాగింది, నేను వచ్చిన తర్వాత రక్షణ ఏ విధంగా ఉంది? ఏమండి జగన్ గారు ఉన్నప్పుడు చాలా యాక్టులు తీసుకొచ్చారు, కానీ ప్రతి ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడతానే ఉన్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకా ఎన్నాళ్ళు అవ్వలేదండి, అప్పుడే కంగారు పడిపోయి ప్రజలకి ఏదో జరిగిపోతుందని అంటున్నారు. ఆయన వచ్చాక మేము గుండ్ల మీద చెయ్యి వేసుకుని రోడ్డు మీదకి రాగలుగుతున్నాం. మా బ్రాండ్ జనసేన ఇచ్చింది వీర మహిళ. వీర మహిళ బ్రాండ్ వచ్చిందంటేనే పవన్ కళ్యాణ్ అంటేనే వీర మహిళలకి బ్రాండ్.